ఫ్లాట్ 40 లక్షలకి అమ్మినారు సార్. 2 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ తిరిగి వచ్చి అదే 40 లక్షలకి డబ్బులు ఇస్తాను మాకు ఇవ్వమని మా పైన మొత్తం దబాయిస్తున్నాడు సార్. మీ సంగతి చూస్తా, మీ పని చూస్తా అని చెప్పేసి మొత్తం మాకు కావాలంటే మిమ్మల్ని లేపేస్తా అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు సార్. అసలుకి ఇప్పుడు వచ్చి ఏమంటున్నాడు, మీరు పాకిస్తాన్ వాళ్ళు, మీరు ఇట్లాంటి ఫ్లాట్ లో ఉండొద్దని అంటే మరి ఇచ్చేటప్పుడు తెలియదా సార్? సార్ వాడు చాలా దబాయిస్తున్నాడు, బెదిరిస్తున్నారు. చాలా సార్లు నాకు మా ఆయనకు చెప్పకుండా కూడా నేను చాలా విషయం దాచినాను సార్. నీకు తులం బంగారం ఇస్తాను, నీతో నువ్వు నాకు రావాలి, నువ్వు నాకు కావాలి అని కూడా నాకు చెప్తారు. మరి నువ్వు నాకు చెప్పలే ఎంతవరకు సార్. గణేష్ అంటే ఆయన అడ్వకేట్ అంట. ఈయన ఏమంటాడు వచ్చి, ఆయన అడ్వకేటు, నీ పైన పాకిస్తాన్ కేసులు వేస్తా, నీకు ఉగ్రవాదులకి సంబంధం ఉంది అని చెప్పేసి నేను జీవితాంతం జైల్లో వేస్తా అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నాడు సార్. ఇదేనా ఏరియా? ఇదే బిల్డింగ్ చూడు, మన కాల్ వచ్చిన బిల్డింగ్ సార్. చూడు ఒకసారి ఎవరున్నారో చూడు. సార్ మేమే సార్ కంప్లీట్ ఇచ్చాం. రాజు ఏమైంది? ప్రాబ్లం ఏంది సార్? ఇంతకు ముందు మాకు ఫ్లాట్ ఇట్లా నమస్తే అమ్మా. నమస్తే. ఏమైంది? మాకు ఫ్లాట్ ఇట్లా అమ్మారు. రాజు రాసుకో. ఫ్లాట్ 40 లక్షలకి అమ్మినారు సార్. 2 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ తిరిగి వచ్చి అదే 40 లక్షలకి డబ్బులు ఇస్తాను మాకు ఇవ్వమని మా పైన మొత్తం దబాయిస్తున్నాడు సార్. మీ సంగతి చూస్తా, మీ పని చూస్తా అని చెప్పేసి మొత్తం మాకు కావాలంటే మిమ్మల్ని లేపేస్తా అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు సార్. అసలుకి మీరు ఇదే ఏరియాలో ఈ అపార్ట్మెంట్ లో కొన్నారా? 2 సంవత్సరాలు అయింది సార్ మేము తీసుకొని కూడా. మాకు అమ్మినప్పుడు 40 లక్షలు ఉండే సార్ ఈ ఫ్లాట్. ఇప్పుడు వచ్చి ఏమంటున్నాడు, మీరు పాకిస్తాన్ వాళ్ళు, మీరు ఇట్లాంటి ఫ్లాట్ లో ఉండొద్దని అంటే మరి ఇచ్చేటప్పుడు తెలియదా సార్? సార్ వాడు చాలా దబాయిస్తున్నాడు, బెదిరిస్తున్నారు. చాలా సార్లు నాకు మా ఆయనకు చెప్పకుండా కూడా నేను చాలా విషయం దాచినాను సార్. నీకు తులం బంగారం ఇస్తాను, నీతో నువ్వు నాకు రావాలి, నువ్వు నాకు కావాలి అని కూడా నాకు చెప్తారు. మరి నువ్వు నాకు చెప్పలే ఎంతవరకు సార్. మరి అప్పుడు కంప్లైంట్ చేస్తే అయిపోయేది కదమ్మా, మేము యాక్షన్ తీసుకునే వాళ్ళం కదా అప్పుడే. చాలా సార్లు అట్లా చేశారు సార్. అతను మాకు ఎలా న్యాయం చేయండి సార్ మీరు ప్లీజ్ సార్. కానీ ఫ్లాట్ లో చాలా సంవత్సరాలు ఉంటే మా ముస్లిం వాళ్ళే ఉంటున్నాం సార్ మేము అంతా. కొంచెం మీరే న్యాయం చేయండి సార్. మీరు బాధపడకండి, ఇది భారతదేశం. ఈ భారతదేశంలో ఎవరైనా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండవచ్చు. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అట్లా ఏమీ ఉండదు. మనం అందరం భారతీయులం, స్వేచ్ఛగా ఉండొచ్చు ఇక్కడ. మా మీద వచ్చి దబాయిస్తున్నారు సార్. అతను చూస్తా అమ్మా, వాడి సంగతి ఏంటో నేను మాట్లాడతాను, నేను చూస్తాను. ఇలాంటి వాళ్ళు ఉంటే మాకు చాలు సార్, అంతే. మీరు పోలీస్ బాక్స్కు కాల్ చేశారు, మీకు తప్పకుండా న్యాయం జరిగిద్ది. పోలీస్ బాక్స్ ద్వారా మాకు తెలిసింది, మేము వచ్చాం. మీలాగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ సమాజంలో వాళ్ళందరికీ న్యాయం చేయడానికి మా పోలీస్ బాక్స్ ముందుంటుంది. నమస్తే. ఈ అపార్ట్మెంట్ ఇదేనా? వీళ్ళెవరు తెలుసా? ఇక్కడ రావా, ఇక్కడ రా. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు సార్ ఫ్లాట్ అమ్మినవా? మళ్ళీ ఇప్పుడేమో దబాయిస్తున్నావుంటా, బెదిరిస్తున్నావుంటా, మళ్ళీ రిటర్న్ అమౌంట్ మాట్లాడి. మాది ఏం అబద్ధం ఆడుతుంది? పాకిస్తాన్ వాళ్ళతో కుమ్మక్కయ్యారు సార్. వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళతో బాగా కలిసి ఫ్లాట్ అంతా ముస్లిమ్స్ వాళ్ళతో ఉండాలని పాకిస్తాన్ వాళ్ళతో తిరగడం నేను చాలా సార్లు చూసాను సార్. చూడండి సార్, పేరెత్తితే పాకిస్తాన్ అంటున్నాడు సార్. మాట్లాడమాకండి, అబద్ధాలు ఆడమాకండి. నేను చాలా ఆగు నేను మాట్లాడుతున్నా కదా. అంటే పాకిస్తాన్ అంటున్నా. అసలు ఈ పాకిస్తాన్ అనే టాపిక్ ఎందుకు వచ్చింది? వాళ్ళు తిరుగుతున్నారు సార్. నేనే మీకు కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా, వాళ్ళు ఇచ్చారు ఈ లోపు అంతే. ఎవరితో తిరుగుతున్నారు? సరే మీది ఏమైనా ప్రూఫ్ ఉంటే చెప్పండి సార్ కి, చూపించండి. ప్రూఫ్ ఉంటది కదా మీకు. నేనే ప్రూఫ్. ఏం ప్రూఫ్? నేనే సార్ చూసింది. మీరు ఆన్లైన్ వేసుకొస్తారండి సార్. వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళతో తిరిగిన వాళ్ళు. ఏం మాట్లాడుతున్నావా? వెనకేసుకొస్తున్నావు అది అని మాట్లాడుతున్నావు. నాకు తెలియాలిగా, విషయం తెలుసుకోవడానికే కదా ఇక్కడికి వచ్చింది. నీ గురించి కంప్లైంట్ వచ్చింది, ఫస్ట్ నీ గురించి చెప్పు, వాళ్ళ గురించి కూడా నేను ఎంక్వైరీ చేస్తాను. రాజు అమ్మ ఒక్క నిమిషం. నువ్వు అంటే మిమ్మల్ని ముస్లిము, పాకిస్తాన్ అనే విధంగా తను మాట్లాడుతున్నాడు. చాలా చిత్రహింసలు పెడుతుంది సార్. ఒక్క సెకండ్ వీళ్ళకు ఒక్క నిమిషం రాజు. ఎస్ రాజు, మత ఘర్షణ రెచ్చగొట్టే విధంగా ఉంది. సరే, ఇతను చెప్పింది నిజమా కాదా మనం తేల్చేద్దాము. అమ్మ మీ ఫోన్ నెంబర్ల నుంచి రెగ్యులర్గా ఏదైనా వేరే దేశాలకు ఏమైనా కాల్ చేశారా?
సార్ మా చుట్టాలకే మేము ఫోన్ చేసుకోం సార్. అసలు దుబాయ్ లో కానీ మస్కట్ లో కానీ పాకిస్తాన్ లో కానీ ఎక్కడ ఉన్నారా మీ బంధువులు? ఎక్కడా లేదు సార్. ఏం కాల్స్ చేయలే కదా? అబద్ధాలే సార్ మొత్తం ఆగవయ్యా, నువ్వు ఆగు. మాకు ఫ్లాట్ ఇచ్చినప్పుడు మరి నువ్వు ఎంక్వైరీ చేయాలి కదా, అప్పుడు చేయకుండా ఇప్పుడు సార్ ఇప్పుడు ఇదంతా ఏం తెలుసా సార్? ఒకటి ఇతను మాకు తెలిసినంత వరకు అయితే మా ఫ్లాట్ లో ఒక నిమిషం ఆగండి. మాకు తెలిసినంత కంప్లైంట్ పెడుతున్నారు వీళ్ళు. ఎన్నోసార్లు చూసి వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళతో తిరగడం. నువ్వు ఆగవయ్యా, వాళ్ళు చెప్తున్నారు కదా. ఎంక్వైరీ చేసుకోండి. ఒకరి తర్వాత ఒకరు చెప్తే అర్థమవుతుంది. నీ అంతటి నువ్వు వరితే ఏం అర్థమవుతుంది? కరెక్టే సార్, నేను కూడా చెప్పేది వినాలి కదా మీరు. నేను ఆగు. నువ్వు చెప్పేది విని వాళ్ళకి అడుగుతున్నానా లేదా? నువ్వు గ్యాప్ ఇస్తలేవు, కొద్దిగా ఆగు. రాజు ఒకసారి ఆ మొబైల్లో చెక్ చేయి, మన వెబ్సైట్లో ఓపెన్ చేయి. నెంబర్ చెప్పవా? నీ నెంబర్ చెప్పు, నీ డీటెయిల్స్ చెప్పు. 799 కొట్టు. ఇప్పుడు నువ్వు అన్న కంప్లైంట్ ఏంటి? వీళ్ళు పాకిస్తానీలతో మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ వాళ్ళతో ఫ్లాట్ మొత్తం పాకిస్తాన్ వీళ్ళు చూస్తున్నారు. ఓకే రైట్. దానికి సంబంధించి ఒకటే నెంబర్ ఉంది సార్ మా దగ్గర. అందుకు నా మీద ఇలా తప్పుడు కేసులు పెట్టారు వీళ్ళు. సల్మాన్ సార్ ఈ కాల్స్ మీద బయట ఎక్కడ కాదు రాజు, ఫారెన్ కాల్స్ ఏమైనా వచ్చాయా? ఏం లేదు సార్. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఏమైనా ఉన్నాయా? ఈ వన్ వీక్ చూడు ఒకసారి, కాల్ డేటా చూడు ఒక సెకండ్. ఈ రోజు కాకుండా 1 వీక్ చూడు. ఎస్ఐ గారు, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏందనంటే ఇతను మా పక్క ఫ్లాట్ వాళ్ళు చెప్పారు, ఇతను వేరే పార్టీ వచ్చిందంట సార్. అట్లయితే మాకు 40 లక్షలకి అమ్మిండు 2 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఇతను ఏమంటున్నాడు అంటే వేరే వాళ్ళకి ఒక 50 లక్షలకు 60 లక్షలకు అమ్ముదామని చూస్తున్నాడు. ఇప్పుడు మాకు ఎంత రేట్ ఇస్తారంటే మేము పెట్టిన 40 లక్షలే మళ్ళీ ఇస్తానని చెప్పేసి మొత్తం కిరికిరి చేస్తున్నాడు సార్. ఇలా మీదకి వస్తున్నాడు సార్. సార్ వాళ్ళు ఉన్నారని కూడా భయపడతలేదు సార్. నోరు మొయ్, చిన్నగా మాట్లాడు సార్. వీళ్ళ కాల్స్ అయితే అన్ని లోకల్ కాల్స్ ఉన్నాయి సార్. చెప్పు, ఇప్పుడు చెప్పు. నువ్వు ఎగిరావు కదా, ఇప్పుడు చెప్పు. అన్ని లోకల్ కాల్సే ఉన్నాయి, ఫారెన్ కాల్స్ లేవు. ఇప్పుడు చెప్పు, సమాధానం చెప్పు. నీ యొక్క ఇల్లీగల్ బిజినెస్ గురించి వాళ్ళకి అమ్మిన ఫ్లాట్ సేమ్ అదే రేటుకు 2 సంవత్సరాల కింద అమ్మిన రేటుకు మళ్ళీ నీకు ఇవ్వాలా? సార్ ఇలా 2 సార్లు ఒక ఆయన గణేష్ అంట సార్, ఆయన పేరు అడ్వకేట్. ఆయన 2 సార్లు వచ్చి ఇల్లు మొత్తం చూసుకొని పోయింది సార్ ఆయన. ఎందుకు చూసుకున్నాడు? నేను అదే అడిగాను, ఎందుకు చూస్తున్నారు మా ఇల్లు మీరు అని అంటే, మీ ఇల్లు ఏంటి నాకు అమ్ముదామని చూస్తున్నాడు అని చెప్పేసి నాకు చెప్తుంటే అప్పుడు నాకు విషయం అర్థమైంది సార్. గణేష్ అంటే ఆయన అడ్వకేట్ అంట. ఈయన ఏమంటాడు వచ్చి, ఆయన అడ్వకేట్ నీ పైన పాకిస్తాన్ కేసులు వేస్తా, నీకు ఉగ్రవాదులకి సంబంధం ఉంది అని చెప్పేసి నేను జీవితాంతం జైల్లో వేస్తా అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నాడు సార్. నీ ఫ్లాట్ దక్కించుకోవడం కోసం నిర్దాక్షిణ్యంగా నీ పైన ఇట్లాంటి అభాండాలు వేస్తున్నారు. అవును సార్. చెప్పవా, ఇప్పుడు చెప్పు సమాధానం. ఆయన నెంబర్ కూడా ఇక్కడ ఉంది చూడండి సార్. సార్ నెంబర్ కూడా ఎక్కడ ఉంది సార్? ఇలా రౌడీజం చేస్తుంది సార్ మొత్తం. మాది పాకిస్తాన్ కాదు, మేము నమ్మేది సప్తా మాలిక్ హే కే అని నమ్ముతాం. అర్థమైందా? సప్తా మాలిక్ హే కే అని నమ్ముతాం. మరి నీకు ఫ్లాట్ ఇచ్చినప్పుడు ఇదంతా తెలీదా? ఏ బాబు ఆగు, మీ సమస్య. హలో, ఇప్పుడే నేను మీ సమస్యను పరిష్కారం చేస్తా. ఆగు, అయినా నెంబర్ ఇక్కడ ఉంది, ఫోన్ చేయండి. అంటే ఆ ఫోన్ నీవు అబద్ధం ఆడుతున్నావా, వాళ్ళు ఏమైనా రాంగ్ చేస్తున్నారా ఇప్పుడే తేల్చేస్తా. ఆగు, ఎందుకు నువ్వు ఆవేశపడుతున్నావు? మేము వచ్చాము కదా. ఇలా గుండాయిజం చేస్తున్నాడు సార్ మొత్తం. పాకిస్తాన్ వాళ్ళు చేస్తారు, నువ్వు అన్నట్టు నిజం. ఎముకలు కూడా అంటున్నాడు సార్. నీ పేరేం పేరు? కుమార్. నువ్వు చెప్పే కంప్లైంట్లో వాస్తవం ఉందనుకో, నేను నీకు సంబంధించి ఏదైనా కానీ నేను ఎంక్వైరీ చేస్తా. వాళ్ళకి రాంగ్ అని తెలిస్తే ఇమ్మీడియట్లీ నువ్వు అన్నట్టుగా వాళ్ళని నేను లోపడేస్తా. నువ్వు ఆగు, చెప్పండి. హలో, ఎవరండి? గణేష్ గారా మాట్లాడేది? అవునండి. ఎవరు? గణేష్ గారు, నేను సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను, మల్లిక్ రాజ్. మల్లిక్ గారు చెప్పండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. నేను తెలుసా మీకు? ఓకే, ఒక కంప్లైంట్ వచ్చిందండి. ఆ కంప్లైంట్ ఏంట్లో మీ పేరు చెప్తా ఉన్నారు. మీరు ఒక ఫ్లాట్, అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్ కొందామని వచ్చారంట. దానికి సంబంధించి 2 times చూసారంట. ఎస్, కేపీహెచ్పి ఫేజ్ 4లో ముస్లిం ఫ్యామిలీది. మీరు కాంట్రాక్టర్ నా దగ్గర ఆల్రెడీ 50 లక్షలు తీసుకున్నాడు అండి. ఆయన తీసుకుని ఆ ఫ్లాట్ ముస్లిమ్స్ అమ్మేస్తున్నారు, వాళ్ళకి పరిస్థితి ఏం బాగాలేదు,
వాళ్ళ మిస్సెస్కి ఏమో ఆరోగ్యం బాగాలేదని చెప్పి అమ్మేస్తున్నారంట అని చెప్పి నాకు మొత్తం 70 lakhs తీసుకుంటా అని చెప్పి 50 lakhs అడ్వాన్స్ తీసుకున్నాడు. చెప్పండి. అయితే ఆ ఫ్లాట్కు సంబంధించి వాళ్ళకు 2 years బ్యాక్ 40 lakhsకి అమ్మేశాడు. ప్రజెంట్ వాళ్ళు ఆ యొక్క ఫ్లాట్లో వాళ్ళ యొక్క జీవనాన్ని వాళ్ళ యొక్క లైఫ్ను లీడ్ చేస్తూ ఉన్నారు. ఇతను వచ్చేసి దాన్ని బుకాయించి తక్కువ ధరకి సేమ్ అదే రేటుకి ఇవ్వండి అని అంటున్నాడు. మీ దగ్గరనేమో 70 lakhs మాట్లాడేసుకొని తీసుకున్నాడు. సో ఈ కేసు నా దగ్గరకు వచ్చింది. వాళ్ళ ముస్లిమ్స్ కి వాళ్ళకి ఏదో కంప్లైంట్ ఉంది, వాళ్ళు అమ్మేస్తాం అని చెప్పి చాలా సార్లు ఇది అన్నారు. కంప్లైంట్ అంటే ఏం కంప్లైంట్ చెప్పారండి మీకు? వాళ్ళ మిస్సెస్ కి హెల్త్ బాగాలేదు, వాళ్ళు ఫ్లాట్ అమ్మేసి ఎక్కడికి చెప్పి తీసుకున్నాడు. వాళ్ళు అమ్మేస్తానంటేనే నేను తీసుకుంటానని చెప్పి ఏమండి 50 lakhs ఇచ్చాను నేను. మీరే అమ్మేస్తా అన్నారంట కదా? అసలు మేము ఎందుకు చెప్తాం సార్? అసలుకి వీడు అబద్ధం చెప్తున్నాడు చూడు. వీడు మొత్తం కుట్రలు చేస్తున్నాడు సార్. వీడు తను లైవ్లో ఉన్నాడు, చెప్తున్నాడు కదా, మాట్లాడు. హలో హలో సార్, నమస్తే సార్, చెప్పండి. చెప్పయ్యా. కాదు ఏంటి ఏంటి లిటిగేషన్ ఫ్లాట్ అమ్ముతున్నావు ఏంటి నాకు? లేదు సార్, ఆల్రెడీ మళ్ళీ ఆ రోజు అమ్ముతా ఉన్నారు, మరి ఈరోజు ఇలా కంప్లైంట్ పెట్టారు సార్. చూసారా సార్ మాటలు ఎలా మారుస్తున్నాడు? మీరు బాధపడకండి. చెప్పు కదా, అందుకని అమ్మేస్తారంటే నీకు ఇచ్చాను నేను. నువ్వేందా చెప్పు, సమాధానం చెప్పు. హలో సార్, మిమ్మల్ని కలుస్తానండి ఒకసారి. ఓకే సార్. స్టేషన్కి వస్తాను. సార్ థ్యాంక్ యూ అండి, మీరు చాలా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. మేము దీన్ని బట్టి మేము కేసు డీల్ చేస్తున్నాము. మళ్ళీ ఏదైనా అవసరం ఉందంటే పిలుస్తామండి. లేదు కంపల్సరీగా అండి, నేను వస్తాను, స్టేషన్కి వస్తాను. ఓకే అండి, ఓకే. వాళ్ళు ముస్లిమ్స్, వాళ్ళు మంచి వాళ్ళు అండి. వాళ్ళు చాలా పాపం, నేను 2 సార్లు వాళ్ళ ఇంట్లో చెకింగ్కి వెళ్ళాను. వాళ్ళు అమ్మేస్తానన్నారు ఏంటి అని చూశాను. వాళ్ళు చాలా మంచి వాళ్ళు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు ఏదో చేస్తున్నారు, ఇల్లీగల్గా ఏదో చేస్తున్నారు పాకిస్తానీలు, లేదంటే వాళ్ళు మతానికి సంబంధించిన ఉద్రేకాన్ని పెంపొందిస్తున్నారు అని చెప్తున్నాడు. లేదు సార్, లేదు సార్, లేదు సార్, వాళ్ళు చాలా ఇన్నోసెంట్ వాళ్ళు. నేను ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ప్రసాదం ఇచ్చాను, వాళ్ళు తిన్నారు కూడా. చాలా మంచి వాళ్ళు. వీడి మధ్యలో లిటిగేషన్ చేసిన సప్తాం వాళ్ళకి ఏకి అన్నట్టు ఉంటాం సార్. అసలు వేరే వర్క్ లో ఉన్నాను, తర్వాత చేస్తాను అయితే. ఓకే సార్, ఓకే. కాకపోతే వీళ్ళని ఒక ఉగ్రవాదులాగా ట్రీట్ చేసి ఈ యొక్క ఫ్లాట్ను తను సేల్ చేద్దామని చూస్తున్నాడు. అమ్మాయి అబ్బా, నేను వస్తాను, నేను స్టేషన్ వచ్చి మాట్లాడతాను. వాడు నాకు ఏ విధంగా ఇచ్చేస్తాడు. సరే, ఓకే ఓకే చెప్పు, ఇప్పుడు చెప్పు. చూసారా సార్ ఈయన బర్త్డే బాస్ పనులు? జాతకం నీ భాగవతం అంతా బయటపడింది. చెప్పు ఇప్పుడు, పెద్ద ఫ్రాడ్ సార్, మత ఘర్షణలు సృష్టించడానికి. చెప్పు. ఏంటిది కాదు, ఇందాక ఏదో అరిచావు కదా, మతం మతం అని నీ మతమే మార్చుకుందామని చూస్తున్నావు కదా నువ్వు. డబ్బుల కోసం, సమాధానం చెప్పు. డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నాడు సార్. ఇప్పుడైనా నిజం బయటపడింది. ఆగు ఆగు ఆగు, సార్ వాళ్ళు చూసుకుంటారు. ఆగు, సార్ వాళ్ళు చూసుకుంటారు. సార్ వాళ్ళు చూసుకుంటారు. ఆగు, తొందరపడకండి అమ్మా. ఇక్కడ గణేశన్ పెడితే చందా ఇచ్చాం సార్ మేము. అన్నదానం అయితే అన్నం కూడా తింటాం మేము. లడ్డు పాటలో కూడా, వేలంలో కూడా ఉన్నాం సార్ మేము. మాకు అసలు ఏం లేదు సార్. సప్తమాలకి హేకి అన్నట్టే మేము ఉంటాం సార్. నీలాంటి వాళ్ళు చేపట్టారా మత విద్వేషాలు చెలరేగిపోతా ఉన్నాయి. యూజ్లెస్ ఫెలో. నడు, తీసుకోపో. రాజు గారు తీసుకెళ్ళండి, తీసుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్. మీరు బాధపడకండి అమ్మా. మీరు పోలీస్ బాస్ కంప్లైంట్ చేసి మంచి పని చేశారు. వాడిపైన ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేస్తాము, చీటింగ్ కేసు కూడా చేస్తాము, ఇమీడియట్లీ లోపడేస్తాము. మీరు బాధపడకండి. థ్యాంక్ యూ సార్. ఇంకోసారి ఇలాంటి ఇబ్బందులు చూసుకోండి. మీకు ఏ ఇబ్బంది రాకుండా మేము ఉన్నాం పోలీస్ బాక్స్ తరఫున. మేము చాలా సార్లు విన్నాం సార్, ఎక్కడ న్యాయం జరుగుతుందంటే మేము చాలా చోట్ల తిరిగాము, మాకు ఎవరు న్యాయం చేయలేదు సార్. పోలీస్ అన్బాక్స్ అని చెప్పేసి పేరు విన్నాం సార్. దానివల్ల మేము మీ దగ్గరకు వచ్చి కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. మీరు బాధపడకండి, ఓకేనా? రైట్. రాజు రా, రాజు ఇక్కడ ఉండి పెట్రో కార్ వస్తుంది కదా, పెట్రో కార్లో తీసుకొని రా, పోలీస్ స్టేషన్ పడకరా.